కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో దోచేశారు. వైవి సుబ్బారెడ్డి దాదాపు 4 లక్షల వరకు విఐపి బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పించారు. ఈయనే కాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి అలాగే రోజా కూడా చాలా సిఫార్సు రేఖలైతే ఇవ్వడం జరిగింది. అసలు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇది అదని కాదు, దొరికినంత దోచేసుకోవడం కూడా జరిగింది. అసలు ఏం చేశారు? దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. అలాగే కల్తీ నెయ్యికి సంబంధించి కూడా సిట్ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ అంశాలకు సంబంధించే ఇవాల్టి డిబేట్ అయితే కొనసాగుతుంది. ఈ చర్చలో పాల్గొనడానికి మనతో పాటు మోకా ఆనంద్ సాగర్ టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే వివేక్ జనసేన అధికార ప్రతినిధి బాలకోటయ్య ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. బాలకోటయ్య గారు, ముందుగా చెప్పండి, తిరుపతిలో ఇంత అన్యాయం గత 5 సంవత్సరాలుగా జరుగుతుంటే ఇప్పుడు బయటకు వచ్చింది. విఐపి బ్రేక్ దర్శనాల పేరుతో వారికి ఇష్టం వచ్చినట్లు ఎవరికి అవకాశం కావాలని అడిగితే వాళ్ళందరికీ విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించడం జరిగింది. దాదాపు 4 లక్షల వరకు విఐపి బ్రేక్ దర్శనాలకు అవకాశం కల్పించారంటే అసలు అక్కడ ఏం జరిగింది అసలు ఈ 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా? నమస్తే మేడం. తమకి ఈ డిబేట్ వాళ్ళ మిత్రులకు కూడా గత 5 ఏళ్ళుగా ఇదంతా మనం చెప్పిన మాట మేడం. గత 5 ఏళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరగల, కుక్కలు చింపిన ఇస్తారు జరిగింది. అన్ని అంశాల్లో జరిగింది. అది రాష్ట్ర అభివృద్ధిలో జరిగింది, సంక్షేమ పథకాల్లో జరిగింది, రాజధాని విషయంలో జరిగింది, ఎక్కడ చూసినా కూడా దోపిడీ జరిగింది. అందులో భాగంగానే దేవదేవునికి కూడా అపచారం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ అపచారం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. 1 లక్ష బ్రేక్ దర్శనాలు ఏంటి మేడం? ఆ రోజున మనం చూసాం కొండ మీద. అసలు కొండ మీద వీళ్ళు దైవ దర్శనానికి వెళ్తున్నారా, లేదా డ్యాన్స్ వేయటానికి వెళ్తున్నారా, రాజకీయాలు మాట్లాడటానికి వెళ్తున్నారా, ఇతరులను తిట్టడానికి వెళ్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి. రోజా గారు కొండ మీదే తిట్టేవాళ్ళు ప్రతిపక్ష పార్టీలని. కొండ మీదకి వెళ్ళిపోయి కొండ మీద మీడియా సమావేశాలు పెట్టి రాజకీయాలు మాట్లాడేవాళ్ళు. ఎవరు వస్తున్నారో తెలిసేది కాదు, ఏం జరుగుతుందో తెలిసేది కాదు. డైరెక్ట్గానే ఎప్పుడు కూడా ఆ టికెట్ రేట్లు పెంచుకోవటానికి, అంటే దర్శనాల రేట్లు 1500 2000 చేయండి, 2000 3000 చేయండి, 3000 6000 చేయండి, సుబ్బారెడ్డి గారు అదే పనిగా మాట్లాడేవాళ్ళు. అది ఏనాడు కూడా ఒక కొండ ఒక రాయి అనుకున్నారే తప్ప వాళ్ళు ఇదొక దేవదేవుడు, కలియుగ దైవం, దీనికి ఒక పవిత్రత ఉంటుంది, 3 కోటి ప్రజలు ఈ కొండకు వస్తుంటారు, వాళ్ళు ఆవేదనతో వస్తారు, వాళ్ళు బాధలతో వస్తారు, వాళ్ళకు పట్టిన అన్నం పెట్టాలి, ఆ దేవుని దర్శనం చేయించాలని స్పృహ లేదు. కాబట్టి 1 లక్ష దర్శనాలు బ్రేక్ టికెట్లను ఇష్టానుసారంగా చేశారు. తర్వాత మనం కూడా చూసాం దేవదేవుని యొక్క లడ్డూలో నాణ్యత లోపించిందని, దానిలో కూడా అక్రమాలు జరిగినాయని, ఎక్కడో ఒరిస్సాకు సంబంధించిన ఎవడో ఏదో వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. యువ గారు కూడా టెస్ట్ ల్యాబ్ రిపోర్ట్లో ఎన్ని పంపించారు, ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా తేలింది, సిట్ కూడా వేసింది. కాకపోతే ఏంటంటే ఒక మాటే చెప్పాలి మేడం, ఒక్క మాటలో చెప్తా, కాదేది కవితకరహం, అగ్గిపుల్ల కుక్క పిల్ల సొబ్బ బిల్లని శ్రీశ్రీ గారు అన్నట్టుగా ప్రతి దానిలో కూడా గత ప్రభుత్వం దోపిడీ చేసింది. మరి ఈ దోపిడీ మీద మనం చర్యలు తీసుకోకపోతే భక్తులకు ఉపశమనం ఏమిటి? అంటే ఇలా అవినీతి జరిగింది, దోపిడీ జరిగింది, 1 లక్ష దర్శనాలు బ్రేక్ అమ్మేసుకున్నారు, టెండర్లలో పంచుకున్నారని చెప్పుకుంటూ పోతే మరి భక్తులకి మనోభావాలకు భద్రత ఏంటి? మనం ఒక్క దగ్గరైనా చర్య తీసుకుంటే ఆ కొండ మీద పవిత్రత కాపాడబడుతుంది. లేదు చూస్తూ క్షమించి వదిలేస్తే మనం చెప్పే వాళ్ళమే అవుతాం తప్ప ఈ అవినీతి ప్రక్షాళన చేసిన వాళ్ళం అవ్వరు ప్రభుత్వం. తప్పనిసరి దీని మీద సిట్ చేశారు. మరి సిట్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు, కానీ వీటి మీద చర్యలు తీసుకోగలగాలి. తీసుకోలేకపోతే ఏమవుతుందంటే వీళ్ళంతా రాజకీయాల కోసం చెప్తున్నారు, అక్కడ ఏమీ జరగలేదు అనే ఒక భావం పోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఏమన్నారు, వైవి సుబ్బారెడ్డి మేము కొండ మీదకి వస్తాం, మేము ఏ తప్పు చేయలేదు, కొండ మీద నుంచి కిందకు దూకుతాం, లేదంటే ప్రతిజ్ఞ చేస్తాం,
భార్యాబిడ్డలతో వస్తాం, ఈ విధమైన హామీలు ఇచ్చారు. వాళ్ళు కూడా శపథాలు చేశారు. అవును. కాబట్టి ఈ సిట్టి విచారణ తేల్చి ఒక టైం బాండ్తో తేల్చి మనం ఆ ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే ప్రజలు ఈ ఆరోపణలు కూడా నమ్మరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొండమెట్లు తుడిచారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున చెప్పారు. మనం ఎక్కడొకక్కడ తప్పు చేసిన వాడిని ఇదిగో ఈ తప్పు అని చెప్పి మనం నిరూపించి కేసు కట్టడం, లేదంటే దానికి సంబంధించిన పెనాల్టీ వేయటం మనం చేయలేకపోతే ఏమవుతుందంటే, చూసారా ఏమీ జరగకుండానే ఈ విధమైన ఆరోపణలు చేశారని చెప్పి మళ్ళీ ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరిగా చర్య ఉండాలి. రోగం సరే, వైద్యం మాట ఏమిటి? ఏ వ్యవస్థలోనైనా సరే చర్యలు తీసుకోకపోతే వ్యవస్థలు బాగుపడవు. ఒక ఊర్లో ఒక దొంగోడు ఉందంటే ఆ దొంగోడిని పట్టుకోవాలి, లేకపోతే ఆ ఒక్క దొంగ 10 మంది దొంగలను పుట్టిస్తారు. ఒక సంఘటన జరిగితే దానికి ఒక చర్య. ఇప్పుడు నేను చూస్తున్నది పండగ పూట హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు వేస్తున్నారు. పెద్ద ఎత్తున పట్టుకొని హెల్మెట్ పెట్టుకోకపోతే జరిమానాలు వేస్తున్నారు. కారులో బెల్ట్ పెట్టుకోకపోతే జరిమానాలు వేస్తున్నారు. మన హెల్మెట్కి మనం జరిమానాలు వేస్తున్నప్పుడు దైవ కార్యక్రమానికి, కలియుగ దైవానికి అపచారం చేసిన వాడికి మీద మనం చర్య తీసుకోకపోతే ఎలా అనేది రాష్ట్రంలో భక్తులు ఆలోచిస్తున్నారు. చట్టబద్ధమైన చర్యలే, కక్షపూరితమైన చర్యలు కావు. తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోమంటున్నాం తప్ప ఆడి మీద కక్ష, వీడి మీద కక్ష అని చెప్పి ఎవరో కోరరు. ఎందుకంటే నియంత్రణ కావాలి. ఇప్పుడు కొంత ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు బివి నాయుడు గారు TV5 చైర్మన్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొత్తం దేవదేవునికి సంబంధించిన ఒక ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిండు. ఎందుకంటే ఆయన స్వతహాగానే దేవదేవుని భక్తులు. ఆ దేవదేవునికి సేవ చేయాలన్న లక్ష్యంతోనే ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పుడు ఎంటైర్ టీం టీటీడీలో సభ్యులు కానీ చైర్మన్ కానీ ఆ అంకిత భావం కలిగిన వాళ్ళు. కాబట్టి ఇలాంటి తప్పులు జరిగే పరిస్థితి నాకు తెలిసి, నేను కూడా చాలామంది హైదరాబాద్ జర్నలిస్టులు ఎంతోమంది ఈ 7 మాసాలుగా బాలకోటయ్య గారు ఒక ఎంపీ గారి టికెట్ లెటర్ ఇప్పించండి, లేదా మెంబర్ గారు లెటర్ ఇప్పించండి, దేవుని దగ్గరికి వెళ్తామని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఒక్క లెటర్ కూడా నేను ఇప్పించలేకపోతున్నా. ఎందుకంటే అవన్నీ ఫుల్ఫిల్ అవుతూనే ఉన్నాయి. 2 నెలలకు 3 నెలలకు ముందుగానే ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. తర్వాత ఈ దర్శనాలు కూడా భాగ్యంగా చేయడానికి ప్రభుత్వం ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా వారానికి 2 దఫాలుగా వాళ్ళకి వెసులుబాటు ఇచ్చింది. లోకల్గా తిరుపతి స్థానంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రతి మంగళవారం ఏదో ఒక రోజు, వారానికి ఒక రోజు కేటాయించింది. ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇప్పుడు ప్రక్షాళన జరుగుతున్నాయి. నేను ఒక మాట చెప్తాను మేడం గారు, తిరుపతి కొండ మీద అపచారం జరిగింది అని అంటే ఆ అపచారం మీద మనం చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వం కూడా అపచారం చేసినట్టు. చర్యలు తీసుకుంటేనే దేవదేవునికి మేలు చేసినట్టు. ఆ దిశగా అయితే అడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ సభ్యులకు అలాగే మహా న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ అండి. మనం చూస్తూ ఉన్నాము తిరుమల కొండ మీద ఇప్పుడు బాలకోటి గారు చెప్పినట్లు కాదేది కవిత అనర్హం అన్నట్లు దేంట్లో అయినా సరే దోచేసుకోవడంలో వైసీపీ వాళ్ళు ముందున్నారని చెప్పి అనుకోవాలి. కానీ వాళ్ళు దోచుకోవడం సంగతి అటు పక్కన పెడితే ఇప్పుడు చర్యలు, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందో పక్కన సిట్ ఎంక్వైరీ జరుగుతుంది, కానీ అది ఎంక్వైరీకి మాత్రమే పరిమితం అవుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి వాదనలు అయితే చాలా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. యా మేడం, అంటే మీరు చెప్పిన ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో గత 5 ఏళ్ల పాలనకు సంబంధించిన వైసీపీ చేసిన దారుణమైన అకృత్యాల విషయంలో దేవుణ్ణి కూడా వదలలేదు అని చెప్పడానికి టీటీడీలో జరిగిన ఎన్నో ఉదంతాలు, అంటే అక్కడ షాపులకు సంబంధించిన వాటిల్లో చేసే రోజువారీ దందా ఏదైతే మాకు వాటా ఇవ్వాలంటూ ఎమ్మెల్యేగా పనిచేసిన అక్కడ వ్యక్తి, అలాగే సాక్షాత్తు చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి వై 500 పెంచండి 5,000కి, వై 800, మేక్ ఇట్ రౌండ్ 10,000 అంటే ఒక వేలం పాటలాగా. అంటే దాన్ని మన చేతుల్లో ఉంది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చు, లేకపోతే భక్తులకు ఇది ఆమోదయోగ్యమా, లేకపోతే ఇది ఇంత ప్రజలు భక్తులు ఇంత భరిస్తారా లేదా అనే కోణాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా చేసిన ఆ ప్రహాసనం కూడా గతంలో చూసాం. ఇంకా ఈవోగా పనిచేసిన ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బికాజ్ ఆయన
కేంద్ర సర్వీస్ లో అసలు ఒక లూప్ లైన్ లో ఉన్న వ్యక్తిని, దానికి ఏమాత్రం అర్హత కాని వ్యక్తిని కూడా తీసుకొచ్చి అందులో అతన్ని తీసుకొచ్చి పెట్టి ఆయన ద్వారా చేసిన దారుణమైన అక్రమాలు, ఈవోగా ఉంటూ లుంగి కట్టుకొని వచ్చి టీటీడీ ప్రసాదాలు ఇవ్వడం, చైర్ దగ్గర కూర్చొని ఒక మామూలు గల్ల లుంగి కట్టుకొని టీషర్ట్ వేసుకొని. సో సాంప్రదాయాల విషయంలో భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాలలో ఏమాత్రమో పద్ధతులు కానీ నిబంధనలు కానీ ఒక దేవుడికి ఇచ్చే గౌరవాన్ని కానీ వాళ్ళు ఏ రోజు ఎప్పుడు పాటించలేదు గత 5 ఏళ్లలో. దానికి ఉదాహరణగా మనం కొన్ని వందల ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ఇక గత పాలకులకు సంబంధించిన అకృత్యాలకు సంబంధించిన దోపిడీ భారీ స్థాయిలో, అంటే ఒక్కొక్క సిఫార్సు లేఖ మీద 6 మంది మంత్రుల పేషీకి సంబంధించిన మంత్రులకు ఉన్న అర్హత ఏంటంటే 5 లేదా 6 మందికి సిఫార్సు మ్యాక్సిమం. కానీ అందులో 32 మంది పేర్లు సాక్షాత్తు మాజీ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నగరి ఎమ్మెల్యే, ఇప్పుడు ఓడిపోయిన ఆయమ ఎక్కడుందో తెలియదు కానీ ఆయమ ప్రతి వారం పేర్లు రాసుకొని ప్రతి సిఫార్సు లేఖ మీద 32 మంది మ్యాక్సిమం తీసుకెళ్లేది. ఆమె మరి ఎందుకు అలా తీసుకెళ్ళిందో, అందులో ఎంతమందిని ఏ కోణాల్లో తీసుకెళ్ళిందో, దాని ద్వారా ఆమెకి ఏమి లాభాపేక్ష జరిగిందో అనేది అది కూడా బయటకు వస్తుంది. అయితే రోజా గారు కూడా అట్లానే తీసుకెళ్లారు కదండి, ఆవిడతో పాటు చాలా మంది వెళ్తూ ఉండేవారు ఎప్పుడు వెనక. అదే చెప్పాను, ఒక సిఫార్సు లేఖ మీద తన మంత్రి హోదాలో 32 మందిని తీసుకెళ్లింది ఆవిడ. 6 మందిని తీసుకెళ్లాల్సింది 32 మందిని తీసుకెళ్లింది. సో అలా ఎంతమందిని ఎన్నిసార్లు తీసుకెళ్లిందో కూడా మనం విచారణలో తేరాల్సి ఉన్న అంశము. అయితే మీరు అన్నట్టు ఇది ఎంతకాలం సాగుతుంది, లేకపోతే అలసత్వం వహిస్తుందా ఏంటి జరిగిన విషయాల మీద అంటే టూ ఎర్లీ మేడం. మొన్ననే 2 నెలలు కూడా కాలేదు, ఇంకా కొత్త పాలక మండలి వచ్చి, అలాగే చైర్మన్ హోదాలో ఉన్న నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు. మనం చెప్పడం కాదు, భక్తులే చెప్తున్నారు, అండ్ ఉద్యోగులు కూడా చెప్తున్నారు. ఆయనకు సంబంధించిన వెహికల్ కానీ లేకపోతే మినిమం బేసిక్ ఏదైతే ఎమ్యూనిటీస్ ఏది పాలక మండలి కల్పిస్తుందో, టీటీడీ కల్పిస్తుందో, చైర్మన్ హోదాకి చైర్కి కల్పిస్తుందో అవన్నీ ఆయన ఈవెన్ క్యాలెండర్ కూడా తీసుకోలేదు. అవన్నీ వారికి ఇవ్వాలి, తిరిగి వెనక్కి ఇచ్చేయడం అనేది ఆయన యొక్క అంటే పనితీరుకు అద్దం పట్టే అంశం చెప్పవచ్చు. సో అవన్నీ నేనేమి తీసుకోను, అవన్నీ వారి దగ్గరే ధర్మకర్తలకి సంబంధించిన సరెండర్ చేస్తున్నాను, టీటీడీ దగ్గరే ఉంటాయి. దాని ద్వారా మరికొంత ఆదాయాన్ని మిగిలించినట్టు అవుతుంది. అంటే దాదాపు ఆయనకు ఒక 5 lakhs వరకు నెల టీటీడీ చైర్మన్ హోదా పదవికి ఇచ్చే అర్హత కలిగిన ఖర్చు పెట్టే అంశాలకు సంబంధించినది నేను 5 లక్షలు కూడా ఉపయోగించుకోను. సో దాని ద్వారా అక్కడే దానికి ఉపయోగపడినట్టు అవుతుంది అన్నట్టు ఆయన తీసుకున్న నిర్ణయం కూడా చాలా ఆమోదయోగ్యమైన, అందరికీ హర్షించే అంశము, అలాగే ఎంతో దూరదృష్టితో చేస్తున్న అంశం అని భక్తులు చెప్తున్న అంశం. సో ఇకపోతే విచారణకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, విచారణ ఖచ్చితంగా జరగాల్సిన అంశాల మీద ఇప్పటికే విచారణ మొదలైంది. లడ్డూకి సంబంధించిన అంశాలు కావచ్చు, దోపిడీకి సంబంధించిన అంశాలు కావచ్చు, అక్కడ ఏదైతే షాప్స్కి సంబంధించినవి లేకపోతే ఈ గోశాలలకు సంబంధించినవి కావచ్చు, ఇతర ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో వీరి జోబులోకి ఎంత వెళ్ళిందనే విషయాలను కూడా ఖచ్చితంగా బయటికి తీయడం జరుగుతుంది. బట్ 1 or 2 days ముందు వెనక అంతే తప్ప విచారణలో ఎటువంటి జాప్యం కానీ లేకపోతే విచారణలో వీళ్ళను వదిలేయడం కానీ, ఆధారాలు ముఖ్యం కాబట్టి, మనం ఎవరినైనా ప్రూవ్ చేయాలంటే ఆధారాలు చాలా ముఖ్యం కాబట్టి ఆధారాలు గవర్నమెంట్ అది తీసుకునే క్రమంలో అంటే రూట్స్ నుంచి తీసుకుంటే మనకు ఆధారాలు లింక్ చేసి చూపించాల్సి ఉంటుంది సాక్ష్యాలు కోర్టులో. సో ఆ లింక్స్ ఏవి విడిపోకుండా చేయాలి కాబట్టి పకడ్బందీగా చేయాలనేది కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఏదో పైన ఏదో జైల్లో పెట్టడము లేకపోతే 10 రోజులు ఏదో రిమాండ్ తరలించడం కాదు మనకు కావాల్సింది. దోషులుగా తేల్చడము, దోషులకు శిక్ష పడేలా చేయడము, వారి నుంచి ఆ డబ్బుని రికవరీ చేయడం అనేది ముఖ్యమైన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. వాళ్ళలాగా ఏదో 2 రోజులు జైల్లో పెట్టాము, లేకపోతే మా కసి తీర్చుకున్నాము, వీడియో కాల్లో చూసి ఆనందించాము, అక్కడితో మా దుగ్ధ తీరిపోయింది అనే కోణంలో కాకుండా ఖచ్చితంగా మనము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్ కు తగినట్టు టీటీడీలో జరిగిన ప్రతి అక్రమానికి సంబంధించినది ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. దోషుల్ని పట్టుకొని కోర్టు ముందు నిలబెట్టి వారికి శిక్ష పడేలా చేయడం అనేది ప్రాథమికంగా మేము కూటమి ప్రభుత్వం పెట్టుకున్న ఒక ముఖ్యమైన నియమం. అందులో ఎలాంటి వెనకడుగు వేసేది లేదు, తప్పకుండా దాని మీద చర్యలు జరుగుతాయి. అలాగే
టీటీడీలో ఇక్కడ నుంచి రాబోయే పాలక మండలి తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రజలకు అనుకూలంగా జరుగుతాయి, ప్రజలు కోరుకున్నట్టు భక్తులు కోరుకున్నట్టు జరుగుతాయి. ప్రతి నిర్ణయంలో ప్రజల భాగస్వామ్యాన్ని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన దాన్ని టెక్నాలజీని వాడుకుంటూ భక్తుల్ని ఏ నిమిషానికి కరెక్ట్ అయిన దర్శనం 5 నిమిషాలు అటో ఇటోగా వాళ్ళని ఎక్కువ గంటల తరబడి క్యూలో వెయిట్ చేయించుకోకుండా జరిగే ఒక ట్రయల్ కూడా జరిగింది. అది విజయవంతమైతే వచ్చే నెల నుంచి లేదా ఈ నెలలో అయినా కూడా అది ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో ఉంది. సో దట్ అప్పుడు టైం టు టైం, అంటే జస్ట్ ఒక 5 minutes బిఫోర్ వెళ్ళినా కూడా దర్శనం అయిపోయేటట్టు, అన్ని లాంగ్ అవర్స్ వెయిట్ చేయకోకుండా ఉండేలా కూడా ఆ టెక్నాలజీని మనం వాడుకొని భక్తులకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ టైం ప్రకారం, ఆ స్లాట్ ప్రకారం ఆ టైంలో ఉన్న వాళ్ళందరినీ పంపించే క్రమంలో జన రద్దీని బట్టి కూడా ఏఐని వాడుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని చేసే ఒక ఆలోచన తీసుకొస్తున్నారు. ఇలాంటి ఎన్నో మంచి ఆలోచనలు, అంటే చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతాయి. దోపిడీ లేకోకుండా చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలము. ఇలాంటివి తిరిగి భక్తులకు వారు కోరుకున్నట్టు, ఎవరైతే భక్తులు దేవుడి దగ్గర ఏమైతే కోరుకోవడానికి ఎంతో ఆశపడి ఎంతో కోరికలతో ఎన్నో అవర్స్ ఎన్నో శ్రమలు కోర్చి వస్తున్నారో వాళ్ళందరికీ వారికి తగినట్టు ఏర్పాటు చేయడం అనేది కూడా పాలక మండలి కావచ్చు ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను సక్రమంగా 100% నెరవేర్చుతామనేది తెలియజేస్తున్నాం మేడం. రైట్. అలాగే ఈ చర్చలో పాల్గొనడానికి ఎస్పీ సాహెబ్ టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారండి. సాహెబ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు టీటీడీ పాలక మండలి కొన్ని కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంది. విజిలెన్స్ అధికారులతో విచారణ కూడా జరిపిస్తున్నారు. అంతేకాకుండా బ్రేక్ దర్శనాలకు మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక ప్రసాదాల తయారీ విషయంలో వచ్చే సరుకుల్ని కూడా వాళ్ళు ఇచ్చేశారు అని చెప్పి కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అంటే దేనిని వదిలిపెట్టకుండా సరుకుల తయారీ దగ్గర నుంచి మొత్తం అన్నిట్లోనూ అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి అయితే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు భక్తులు చెప్పిన కంప్లైంట్స్ను కూడా ఏది తీసుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా అయితే గత 5 సంవత్సరాలుగా వాళ్ళ టీటీలో అరాచకాలు అయితే కొనసాగాయని చెప్పి మనకైతే అంటూ ఉన్నారు. భక్తుల మనోభావాలను కూడా వాళ్ళు దెబ్బతీశారు. మరి కూటమి ప్రభుత్వం ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో ఉంది అసలు? మేడం తమరికి అదేవిధంగా సీనియర్ అనలిస్ట్ మన అదేనండి మేడం, మన ప్యానెల్ లో నాకు కనపడతలేదు వివేక్ గారు అండ్ బాలకోటయ్య గారు అండి. వివేక్ గారు, బాలకోటయ్య గారికి, వీక్షకులకి అందరికి కూడా నమస్కారాలండి. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు అని చెప్పాలి. వాస్తవంగా ఆయనకు వచ్చే విరాళాలు కావచ్చు, ఆయన దగ్గరికి వచ్చే భక్తులు కూడా ఒక విధంగా అక్కడికి వచ్చిన వాళ్ళు నిలువు దోపిడీ ఇచ్చేస్తా ఉంటారు స్వామి వారికి. అదేవిధంగా తిరుమల తిరుపతి అనగానే ప్రతి హిందువుకి ఒక మైనారిటీ వర్గాల వారికి మక్కాకి వెళ్ళి మసీదుకి ఎలా వెళ్తారు, అదేవిధంగా ఒక క్రిస్టియన్ సోదరులు ఏ విధంగా జెరూసలేం వెళ్తారు, అదే విధంగా హిందూ సోదరులకు కూడా తిరుమల తిరుపతి అంత పవిత్రమైనటువంటిదండి. అక్కడ చాలా మంది దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. మన భారతదేశంలో వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారన్నా స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క ఆశీర్వచనాలు పొందాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు. మరి అటువంటి తిరుమల తిరుపతి మన ఆంధ్రప్రదేశ్ లో ఉండటం తెలుగు వారిగా మన అందరం కూడా గర్వపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి అతను నాస్తికుడండి, అతను తీసుకెళ్లి టీటీడీ చైర్మన్ చేశారు. చాలా మంది గగ్గోలు పెట్టారు, ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని. దాని తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు, మరి వాళ్ళ ఆవిడైతే అనాథ రక్షక గోవింద గోవింద, జగన్ రక్షక గోవింద గోవింద అని చెప్పి ఆ స్వామివారి మంటపంలో అన్నారండి. అందరం చూసాం అది. ఇటువంటి చూసినప్పుడు ఏంటంటే హిందువుల మనోభావాలు కాదండి, మిగిలిన వాళ్ళు కూడా అరే ఏంద్ర ఈ విధంగా చేస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటారు. కాబట్టి మీరు లడ్డుల అంశాలు ప్రస్తావించారు. లడ్డుల అంశాల్లో ఏం జరిగిందో ఈ దేశంలో కాదండి, దేశ విదేశాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ తెలుసు. కొన్ని అంశాలు కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. మనం దాని మీద మాట్లాడుకోకపోవటం కూడా బెటరేమో అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి. ప్రధానంగా ఏంటంటే మరి స్వామివారి దగ్గరికి వెళ్ళేటువంటి భక్తులు, మరి ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు తన ద్వారా 70 మందిని తీసుకెళ్తాం, 80 మందిని తీసుకెళ్తాం, వాళ్ళ ఇష్టం అండి. శ్రీవాణి ట్రస్ట్ ఒకటి పెట్టారు, 10,000 రూపాయలు ఉంటేనే స్వామివారి దగ్గరికి వెళ్ళాలి, ట్రస్ట్కి 10,000 కట్టాలి. ఇంకా వేరే వాళ్ళకి కొంత అమౌంట్ పే చేస్తే మాత్రమే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం కల్పించారు. ఎంతమంది వెళ్ళగలరండి శ్రీవాణి ట్రస్ట్ లో డబ్బులు కట్టి? సామాన్య పేదవాడు వెళ్ళగలడా? దీంతో పాటు తిరుమల తిరుపతిలో దేవస్థానంలోకి ఆ మెట్ల మార్గంలో పుల్లు వస్తుంటే మేము కర్రలు ఇస్తాం, కర్రలు పట్టుకుని పుల్లను కొట్టండి ఎక్కడన్నా ఉందండి ఇంతకన్నా ఇంకా? అంటే ఏ విధంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ హిందూ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీశాడంటానికి కొన్ని ఉదాహరణలు ఇవన్నీ కూడా. ఎవరైనా కానీ తల్లిలో సమర్పించుకోవడానికి పైకి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఘనత
అదేవిధంగా తలనీలాలు, ఇక్కడ తలనీలాలు విదేశాలకి అమ్ముకున్నారు, ఎక్స్పోర్ట్ చేశారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది, కొంతమందిని పట్టుకోవడం జరిగింది. ఒకటి కాదండి, అక్కడ కొబ్బరికాయ తీసుకునే దగ్గర నుంచి భక్తుడు స్వామివారి దగ్గరికి వెళ్ళేదాకా అంతా డబ్బుమయమంగానే ఉండేది. ఎవరైనా కానీ డబ్బులు ఇస్తే మాత్రమే స్వామివారి కరుణ కటాక్షాలు దొరుకుతాయి అన్నట్టు క్రియేట్ చేసేసారు గతంలో. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిస్టమేటిక్ భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా భక్తులకు ఏం కావాలి, అక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది దాన్ని సెట్ చేయాలి. అదేవిధంగా భక్తులు ఇచ్చేటువంటి ఆ విరాళాలతో అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా అభివృద్ధి పనులు చేయాలి, ఇవన్నీ కూడా బాధ్యతాయుతంగా చేస్తున్నారండి. మేము టిటిడి చైర్మన్ గారిని నియమించిన తర్వాత బిఆర్ నాయుడు గారిని అక్కడ ఒక విధంగా ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆలయాన్ని మొత్తం కూడా సంరక్షణ చేశారండి, అక్కడ ఆలయాన్ని శుద్ధి చేశారు. దాంతో పాటు ఇప్పుడు వచ్చేటువంటి భక్తులు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటున్నారు. అన్నప్రసాదం ఎలా ఉంది, తర్వాత లడ్డులు ఎలా ఉన్నాయి, అక్కడ ఉండేటువంటి వసతి ఎలా ఉంది, దీంతో పాటు ఇంకేమైనా సౌకర్యాలు కల్పించాలా, మెరుగైన సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలని చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేవాలయాల మీద దాడులు జరిగినాయి. మీకు తెలిసే ఉండింది, రాముడి విగ్రహం తల నరికేస్తే తలదే ఉందన్నాడండి ఒక మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి మాజీ మంత్రి. తలదే ఉందండి, తల పెడతా ఉన్నారు అంటే ఆ విధంగా ఉంది వాళ్ళ పరిపాలన. దుర్గగుడిలో ఉంది, దుర్గగుడిలో వెండి సింహాసనాలు పోయినాయండి. అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మంత్రే ఆ సింహాసనాలని దోసుకెళ్ళాడు అంటారు, వెండి సింహాలని. సో ఇవన్నీ ఉన్నాయి, వాటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది, కొంత ఏదో ఇష్యూలు జరిగినాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు వైకాపా వాళ్ళని, వైకాపా పార్టీని భూస్థాపితం చేశారండి. ఎప్పుడైనా కానీ ఎవరి మత ఆచారాలను, ఎవరి కులాచారాలను, అదే విధంగా ఎవరి యొక్క సాంప్రదాయాలను గౌరవించాలండి అందరం కూడా. మీరు తీసుకెళ్లి బలవంతంగా రుచితే అట్ట అక్కడ తీసుకెళ్లిపోయి సెట్టింగ్లు వేసుకొని ఏదో ఇష్యూలు చేసేసి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులకి మరి తీర్థ ప్రసాదాలు ఇస్తుంటే కూడా తినకుండా ఇట్లా పక్కకు వదిలేశారు కదా. అవన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి నేనేమంటానంటే, అసలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సీఎం హోదాలో భార్యాభర్తలు ఇద్దరు వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాలి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు వెళ్లి అలా సమర్పించిన దైతే మనం చూడలేదు అసలు. అవునండి, పైపెచ్చు ఒకటండి, తిరుమల తిరుపతి వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళాలంటే అక్కడ రిజిస్టర్ లో సైన్ చేయాలండి. ఎవరైనా కానీ అన్యమతస్తులు వెళ్ళాలంటే సైన్ చేయాలి, అది సాంప్రదాయం అన్నారు కదండి. మరి ముఖ్యమంత్రి గారు లేదండి నేను హిందువుని అని చెప్పి వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే ఈయన ఎలక్షన్ ముందల మరి స్వామీజీ గారు ఈయనకి తీర్థం అది ఇచ్చి 3 మునకలేపించి నువ్వు హిందువు అయిపోయావు ఎలవయా అన్నాడు. అంటే మరి మతాచారాలని వాళ్ళు గౌరవించాల్సిందే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాచిపెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారు? ఇప్పుడు ఏ మతం అయితే ఎవరుందండి? ఇప్పుడు నేనున్నాను, నేను మైనారిటీ అని చెప్పుకుంటాను. అదేవిధంగా ఎవరికో కులాలను వాళ్ళు చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు తన కులాన్ని దాచిపెట్టుకుంటున్నాడు. ఏం అర్థం కానటువంటి విషయం, అది కరెక్ట్ కాదు కదా. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నీ కులాన్ని నువ్వు చెప్పుకోలేకపోతే ప్రజలు నిన్ను ఎట్లా విశ్వసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ప్రధానమైనటువంటి అంశాలు మనం డిస్కషన్ చేసుకునేటప్పుడు తిరుమలలో ఉన్నటువంటి ఈ పవిత్రతతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించేటప్పుడు ముఖ్యంగా హిందూ గుళ్ళ మీద దాడులు జరిగినాయండి. ఎక్కడ పట్టినా గానీ ఆ గుళ్ళను తీసేయటం, తర్వాత గ్రామ కంఠాల్లో ఉన్నటువంటి గ్రామ కంఠాల గుళ్ళను ధ్వంసం చేయటం, ఇవన్నీ చూసాం మనం. దాదాపు మీరు చూడండి 70 గుళ్ళ మీద దాడులు, అదే విధంగా విగ్రహాలు పగలగొట్టడం చేశారండి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎవరి యొక్క మతాచారాలను గౌరవించాలి. తిరుమల తిరుపతి ప్రత్యేకంగా చెప్పుకుంటే నేను ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చే చాలా మనకు గర్వకారణం. అటువంటి తిరుమల తిరుపతిని పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అందరి మీద ఉందండి, సాధారణ పౌరుల మీద కూడా ఉంది. మేము అక్కడికి వెళ్ళినా కానీ డిక్లరేషన్ ఇచ్చి సంతకం చేసి స్వామివారిని దర్శించుకునే సందర్భాలు ఉన్నాయండి. చాలా మంది ముస్లిం భక్తులు వెళ్తా ఉంటారు, ఆయన తీర్థ ప్రసాదాలు తీసుకుంటా ఉంటారు. ఎక్కడ కూడా ఆలయ పవిత్రతను దెబ్బతీరు. ఎప్పుడు కూడా ఆలయ పవిత్రత అంటే ఆలయంలో వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క డిక్లరేషన్ ప్రకారం ఏ విధంగా సాంప్రదాయ దుస్తులు ధరించాలో ఆ విధంగా దుస్తులు ధరించి అందరూ వెళ్తా ఉంటారు. కాబట్టి ఒకటండి, ఇక్కడ రోజా అనే ఆమె ఆలయానికి వెళ్ళేటప్పుడు 70-80 మందిని ఎప్పటేసుకొని తీసుకెళ్లేదంటే, అంటే వాళ్ళందరి దగ్గర నుంచి అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ఈవోని కూడా దౌర్జన్యంగా నీదేమన్నా ఆగవయా అని చెప్పి పక్కన నెట్టేవాళ్ళంట. సో ఇటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకటండి, మన ప్యానల్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినా మీరు చెప్పినా కూడా ఖచ్చితంగా తిరుమల తిరుపతిని పవిత్రతను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. రైట్.
బాలకోటయ్య గారు, ఇప్పుడు టీటీడీ పాలక మండలి సభ్యులు చైర్మన్ గా ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు తీసుకుంటున్నటువంటి చర్యలని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే విఐపి బ్రేక్ దర్శనాలకు ఎక్కువ సమయం ఏమో, ముఖ్యంగా అందరికీ దర్శనం ఈజీగా అయ్యేలాగా చేస్తామంటున్నారు, ఏ టెక్నాలజీని తీసుకువస్తున్నారు, అలాగే ప్రసాదం నాణ్యతను కూడా పెంచడం జరిగింది. ఓవరాల్ గా టీటీడీ బోర్డు తీసుకుంటున్నటువంటి చర్యల్ని మనం ఏ విధంగా చూడాలి? మేడం గారు, పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవదేవునికి ఏదైనా అపచారం చేస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందని మనం భావిస్తాం? దేవదేవునికి అపచారం చేస్తే ఆ రాష్ట్రానికి సుభిక్షం కాదు, అపచారం చేసిన వ్యక్తి కుటుంబానికి సుభిక్షం కాదు. దేవదేవునికి అపచారం చేయటం అంటే మొత్తం ఆయన కుటుంబానికి అపచారం చేసుకున్నట్టే, రాష్ట్రానికి అపచారం చేసుకున్నట్టే. దేవదేవునికి అపచారం చేసిన వాళ్ళని శిక్షించకపోతే ఏమవుతుంది? అప్పుడు కూడా రాష్ట్రానికి అపచారం జరిగినట్టే. ఈ రోజున బిఆర్ నాయుడు గారిని కూడా కోరుతుంది ఏంటంటే, ఆ ప్రభుత్వం తీసి పక్కన పెట్టేయండి. ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి 100 కోటి అంశాలు అడ్డం వస్తుంది. ఆయన టీటీడీ చైర్మన్ గారు తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసే వారిపై చర్యలు తీసుకొని కూడా కాపాడాలి. రేపు మరొకరు తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీశారనుకోండి, చర్యలు తీసుకుంటాడు కదా. ఇప్పుడు అన్యమత ప్రచారం ఏమైనా జరిగిందనుకోండి, చర్యలు తీసుకుంటాడు కదా, తీసుకుంటున్నారు కదా. అంటే దేవుని ప్రజలకు దగ్గర చేయడానికి సంబంధించిన ప్రక్షాళన కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వ ఏలుబడిలో చర్యలు తీసుకోగలగాలి. అది భూమన కరుణాకర్ రెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, వాళ్ళ మీద చర్యలు తీసుకోనంత వరకు పవిత్రతను కాపాడినట్టు కాదు. సిట్ విచారణ వస్తుందో, విజిలెన్స్ విచారణ వస్తుందో వెంటనే తెప్పించగలిగి పరిపాలన దక్షత చేపించాలి. వాళ్ళు ఏదో తప్పు చేసేసారు, వందల మందితో గుడి మీదకి వచ్చారు, అపవిత్రం చేశారు, డ్యాన్సులు వేశారు, ఏరలు వేశారు, పాటలు పాడారు, దోచేశారు అని చేతులు కట్టుకొని ఊకుంటే మళ్ళీ దేవదేవుని యొక్క ఆగ్రహానికే గురవ్వాల్సి వస్తుంది. మేము తిరుమల తిరుపతి దేవస్థానం పాదయాత్రకు వెళ్తున్నప్పుడు స్వయంగా నేనే ఆ పాదయాత్రలో 45 రోజులు ఉన్నవాడిని. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోలీసులు అడుగు పెట్టిన వల్ల మాకు అపచారం చేశారు, మా రథాన్ని నిలేశారు, పాదయాత్రలు చేస్తున్న మహిళలు రహదారుల మీద నిలబెట్టారు, వానలో దడిచాం, ఎండలో ఎండాం, నిలువ నీడ లేక చాలా ఇబ్బందులు పెట్టాం. అలాంటి అపచారం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టే శ్రీవారి ఆశీస్సులు కూడా ఆయన ఓటమిలో దండిగా ఉన్నాయి. అరసవల్లి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా రాజమండ్రిలో భరత్ అనే ఎంపీ రాళ్ళు వేశాడు, కిరోసిన్ సీసాలు వేశాడు, మహిళలను కొట్టారు, బేభత్సం చేశారు. అంటే దేవదేవుని కార్యక్రమాలకు వెళ్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు పెట్టాడు. ఒక రజాకారులాగా, ఇది ఆనాటి పాతకాలం లేదన్న భగవంతుడి దర్శనానికి పోతుంటే భక్తులు దొంగలు కనుక దాడి చేసినట్టు ఇవన్నీ చేశాడు. కాబట్టే వెరసి ప్రజల్లో ఒక విధమైన అసహ్యం, కోపం, ఆందోళన, ఆవేదన ఇవన్నీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు పోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అంశం కాదు, ఇప్పుడు ప్రక్షాళన అంశం. తిరుపతి కొండ మీద ఎలాంటి ప్రక్షాళన కార్యక్రమాలు తీసుకుంటున్నామో దోషుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. మేము దోషుల మీద ఏం చర్యలు తీసుకోము, వాళ్ళు తిన్నారు, వాళ్ళు ఎగిరారు కాబట్టి ఇప్పుడు మేము శుద్ధి చేస్తాము అని అంటే దేవుడు క్షమించడు. మనం దేవుడికి నిజాయితీగా సేవ చేస్తున్నామంటే దేవుడికి అపచారం చేసిన ప్రతి వారిని కూడా టీటీడీ చైర్మన్ నాయుడు గారి ఆధ్వర్యంలో అక్కడ ఒక ట్రస్ట్ బోర్డు ఉంది, సభ్యులు ఉండరు. మొన్న మీరే చెప్పారు, మరి ఈ విదేశీ డాలర్లో దోశారు. రవికుమార్ టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారు స్వయంగా ఈ పరకామణి గుండీ నుండి ఈ దోపిడీ మీద ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అంటే హుండీలో డబ్బులు తినేశారు మేడం. హుండీలో డబ్బులు తిన్నోడు కూడా ఉపేక్ష ఏంటి మేడం? ఆయన ఫిర్యాదు చేశాడు. ఆయన మీరు గత గవర్నమెంట్ లో కంప్లైంట్ లేకుండా అరెస్ట్ చేశారండి. అవును, వితౌట్ కంప్లైంట్. మరి టీటీడీ బోర్డు భానుప్రకాష్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే ఇంకా చర్యలు తీసుకోవాలి. ఆయన డిమాండ్ చేస్తున్నారు అక్కడ.
విదేశీ కరెన్సీని తీసుకెళ్లిపోయారు, అది కూడా తెలియకుండా సెక్యూరిటీకి దొరకకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నారని కూడా భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. మేడం గారు నేను చెప్తున్నాను, తిరుమల తిరుపతి హుండీలో డబ్బులు కూడా తీసేశారండి. అంటే కొన్ని చోట్ల ఏంటంటే కొంతమంది పెద్దలు కొన్ని అంశాలు చెప్పడానికి సంకోచిస్తున్నారు, కానీ విచ్చలవిడి దోపిడీ అంటే అర్థం ఏంటో కొండ మీద జరిగిందండి. దాదాపుగా నాకు తెలిసి కొండ వార్షిక ఆదాయం దాదాపు 10,000 కోట్లండి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇచ్చే విరాళాలు దానికి ఆదాయం అండి. అలాంటి దేవదేవుని విరాళాలని దేవుడికి ప్రసాదం పెట్టలేదంటండి. దేవుడికి ప్రసాదం పెట్టకుండా వీళ్ళే ప్రసాదాలు మింగేశారు. అంటే దీని మీద ఏంటంటే ఎంత చెప్పినా ఎంత వగచినా దేవుడు మనల్ని క్షమించడు. మనం చర్యలతోనే వెళ్ళాలి. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్లే కంప్లైంట్ చేస్తున్నారు. దీన్ని కాలయాపన చేయకుండా చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయి. మేము చూస్తాం, మేము వేసాం, విచారణ జరుగుతుంది. ఇప్పుడు 7 మాసాలు అయింది మేడం ప్రభుత్వం వచ్చి. నిజానికి నా దృష్టిలో చర్యలు తీసుకోవడానికి 7 మాసాలు కూడా చాలా ఎక్కువ. ఇక్కడ ఫిర్యాదులు ఉన్నాయి, లిఖితపూర్వక ఫిర్యాదులు ఉన్న తర్వాత చర్యలు ఆలసత్వం దేనికి? ఆధారాలు కూడా కావాలి, ఆధారాలు చూపించి మనం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పని అంటున్నారు. లేవా ఆధారాలు? లేవా అంటే ఆధారాలు సంపాదించలేకపోయారా? ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతోనే భానుమూర్తి గారు పెట్టారు, భానుప్రకాష్ రెడ్డి గారు పెట్టారు. ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఆధారమే. చాలా అంశాలు ఉన్నాయి, దేనికి ఆధారం లేవు. ఇప్పుడు ఈరోజు రేషన్ బియ్యం ఉంది, ఆధారాలు లేవా? ఎన్ని వేల బస్తాలు పోయినాయి చెప్పడం లేదా? ఎక్కడి నుంచి ఎక్కడ పోయినాయి చెప్పడం లేదా? ఆధారాలు ఎందుకు లేవు అన్న. ఇప్పుడు రుషికొండ పెట్టారు 480 కోట్లు. ఏ శాఖ ఏ బిల్లు పాస్ అయిందో తెలియదా? ఆధారాలు లేకుండా మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? మరి ఆధారాలే సంపాదించుకోలేనప్పుడు మనం చర్యలు ఏం తీసుకుంటాం? కాల్ నెంబర్లు ఎవరు తెచ్చారో తెలియదా? అక్కడ ఏసీబీ విచారించింది కదా, వీళ్ళు ఎలా వెళ్ళారు, ఫ్లైట్లో ఎలా మాట్లాడుకున్నారు, ఎన్ని రోజులు పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఎలా వేధించారు, ఆ కుక్కల విద్యాసాగర్కి ఆ అమ్మాయికి వచ్చిన తేడాలిటీ ఇవన్నీ ఉన్నాయి కదా ఆధారాలు. అంటే మనం గనక చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే, వాళ్ళు ఒకటే అదే ఒక భావం పోతుంది. సాధారణమైన వాళ్ళ మీద చర్యలు కాదండి, తీసుకోవాల్సిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక సాధారణమైన ఒక నందిగం సురేష్, ఓ బోరగడ్డనిలో ఎవడో చిన్న చితగా సోషల్ మీడియా వాడు కాదు. ప్రధానమైన మొన్న 5 ఏళ్లలో జరిగిన వాళ్ళని ప్రధానమైన వ్యక్తుల మీద కక్షతో కాదు, చట్టబద్ధంగా తీసుకోగలిగితేనే చర్యలు. ఇప్పుడు కక్షతో తీసుకోమని ఎవరో చెప్పరు. అసలు కక్ష కూడా ఉండాల్సినంత అవసరం లేదు, కూటమి కూడా కక్ష లేదు. సక్రమంగానే తీసుకుంటే చర్యలు ప్రజలు హర్షిస్తారు. ఈ దేవదేవుని విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందండి. రైట్ వివేక్ గారు, ఇప్పటికీ ఆధారాలు ఉన్నప్పటికీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది అని చెప్పి కూడా భక్తులు కూడా చాలా ఆవేదన కూడా చెందుతున్న సందర్భాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అసలు తిరుపతిలో అంత దోపిడీ జరిగిపోయింది, అన్యాక్రాంతం అయిపోయిందని చెప్పి కూడా భక్తులు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చర్యలు తీసుకోవడంలో కూడా ప్రక్రియ లేట్ అవుతుంది. సో దానికి సంబంధించి ఎంత త్వరగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉందంటారు? యా మేడం, అంటే నేను గతంలో చాలాసార్లు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలు మాకిచ్చిన మ్యాండేట్ సంక్షేమం అభివృద్ధి అనేటి 2 కాన్సెప్ట్ 2 కళ్ళలాగా ముందుకు వెళ్తూనే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు సంబంధించిన ఒక సపరేట్ గా ఆ వింగ్ వేరేగా నడుస్తూనే ఉంటది 5 ఏళ్ల పాటు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలు మాకిచ్చిన ముఖ్యమైన మ్యాండేట్ ఏదైతే సంక్షేమ అభివృద్ధి కాన్సెప్ట్ తో వెళ్తున్నామో దానికి ఇబ్బంది బీటలు వాడే పరిస్థితి ఉంటుంది. సో వీటిని 2 ప్రభుత్వం చేసుకుంటూనే వెళ్తుంది. సపరేట్ గా ఆ ట్రాక్ ఏంటంటే అటు పక్క విజిలెన్స్ వాళ్ళు చూస్తున్నారు, సిఐడి ఏ శాఖకు ఆ శాఖకు సంబంధించిన అవినీతికి సంబంధించిన సిఐడికి పెడుతున్నాము. వేరే అది బియాండ్ సిఐడి కూడా కాకపోతే సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతున్నాము. అలాగే కొన్ని విషయాలకు సంబంధించిన కోర్టు కూడా మేము వారిని కోర్టు దృష్టి కూడా తీసుకొచ్చి సిబిఐ ద్వారా ఎంక్వైరీ జరిగితే కోర్టు ద్వారా అయితే త్వరగా అవుతుందనే కాన్సెప్ట్ లో సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఒక పక్క మరో పక్క కేంద్ర సహాయం కూడా తీసుకుంటున్నాం ఇలాంటి ముఖ్యమైన కేసుల అంశాల విషయంలో దోషులను పట్టుకునే క్రమంలో. సో ఇక్కడ ఎక్కడ వెనకడుగు వేసేది ఏమీ లేదు. కాకపోతే ఇందాక చెప్పినట్టు ఒక రోజు అటో ఇటో ఉంటుంది. అయితే పూర్తిగా పోలీసు వ్యవస్థను మొత్తమే తీసుకెళ్లి వీళ్ళ అవినీతి అక్రమాలకే పెట్టుకుంటూ వెళ్తే మన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి,
గతం తాలూకు తప్పులకు సంబంధించిన వెలికి తీస్తూనే భవిష్యత్తుకు కూడా మనం భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వివేక్ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెద్దలు హిందుత్వం గురించి జనరల్ గా చెప్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఎందుకు జగన్ ప్రభుత్వాన్ని భయపెట్టలేకపోయారు? లేకపోతే ఒకవేళ చెప్పినా జగన్ పట్టించుకోలేదు అనుకోవచ్చా? అంటే భయపెట్టడము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వరకు రెండు గీతలు ఎవరికి వారు గీసుకున్న గీతలు మేడం. ఎందుకంటే ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఇలాంటి అంశాలలో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడు ఉంటుందంటే లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించినంత వరకు ఉంటుంది. అలాగే ఏదైనా అవినీతికి సంబంధించిన విషయాలు ఉన్నప్పుడు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ ఇలాంటివి, సిబిఐ లాంటివి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేసును బట్టి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో సిబిఐ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలన్నా కూడా లేదా కూడా రాష్ట్రం యొక్క పవర్స్ ను, రాష్ట్రం యొక్క డిస్క్రిప్షన్ పవర్స్ ను ఉపయోగించి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో కొన్ని విషయాలకు సంబంధించినవి కేంద్రము రాష్ట్రానికి స్పష్టమైన తేడా ఉంది. రెండు గీతలు వేరు వేరు. మా రాష్ట్రంలో మేము ఏం చేయాలనుకునేది రాజ్యాంగం కొన్ని నిర్దేశక సూత్రాలు విభజించింది. కేంద్రానికి సంబంధించి కూడా అలాంటి నిర్దేశక సూత్రాలు అనేవి ఉన్నాయి. సో రెండింటికి స్పష్టమైన విభజన రేఖ ఉంది. ఆ ఆస్పెక్ట్ లో కొన్నిటికి సంబంధించినది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది కొన్నిట్లో చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాలు మీరు ఇందాక అన్నట్టు కొన్ని పాటించలేదు. అయితే హిందుత్వం అనే అంశమేనే కాదు, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన ఎన్నో రకాలైన నిధులను కూడా మిస్లీడ్ చేసి వాటిని వీళ్ళు డైరెక్ట్ గా జోబుల్లో వేసుకునేవి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. తవ్వే కొద్దీ వస్తున్నాయి. ఇప్పుడు పేర్ని నాని ఘటన చూస్తే మొదట మనం 3000 బస్తాలు అనుకున్నాం, అది కాస్త 4500 అయింది, తర్వాత 6000 అయింది, నిన్న చూస్తే 8000 దగ్గరకు వచ్చింది బస్తాలు. 8000 అంటే మనం అధికారులు కూడా చెప్పారు మన అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ లో ముఖ్యమంత్రి గారు తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. చాలా అంశాల్లో మనం తీసుకుంటే డబ్బులు ఒకదానికని తీసుకుంటున్నారు, ఇంకో దానికి వాడేసుకుంటున్నారు. అసలు ఆ డబ్బులు ఎన్ని వచ్చాయో కూడా తెలియట్లేదు. కాన్ఫిడెన్షియల్ జీవోలు అంటున్నారు, కాన్ఫిడెన్షియల్ జీవోలుగా అసలు అటు బయటకు రాకోకుండానే తొక్కిపెట్టి అది పెట్టారు. అలాగా ఎక్కడ ఎలాంటి ఎంత డబ్బు అవినీతి జరిగిందనేది లెక్కలు తీసే కొద్దీ గత 5 ఏళ్లలో తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయి. సో ఈ అవినీతి క్రమం అనేది ఎక్కడ ఆగుతుంది? ఎంత తవ్వి అధికారులే కాబట్టి తీయాలి, కాబట్టి అధికారులు ఎంత తవ్వే కొద్దీ వస్తూనే ఉంది. సో దీనికి ఫుల్ స్టాప్ మొత్తం అంతా తీసిన తర్వాత ఆ లైన్ సపరేట్ గా నడుస్తూనే ఉంటది. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు కావచ్చు, ఉపాధికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇచ్చిన హామీలకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన కావచ్చు, యువత ఎక్కువ భరోసా మా మీద పెట్టుకున్న నమ్మకానికి ఉద్యోగ కల్పన విషయంలో కావచ్చు, నైపుణ్యాభివృద్ధి విషయంలో కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన అంశాలు ముందుకు తీసుకెళ్తూనే అవినీతి పరుల అక్రమాలను బయట పెట్టి వారికి సరైన శిక్ష విధించే క్రమం అనేది జరుగుతుంది. సో దీనికి చాలా గవర్నమెంట్ పర్సనల్ కావాల్సి ఉంటుంది. సో ఉద్యోగులు కూడా సరైన మనకు స్ట్రెంగ్త్ ఎక్కువ లేదు కాబట్టి పోలీస్ వ్యవస్థకు సంబంధించినది ఉన్న వాటిలోనే మనం వాటిని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ఒక పక్క వారిని దోషుల్ని శిక్ష విధించుకుంటూ వెళ్లే క్రమంలో జరగాల్సిన చర్యలు తీసుకుంటూనే మనం 5 ఏళ్ల పాటు ముందుకు వెళ్తాం మేడం. రైట్ సాహెబ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే గనక సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది. సో భక్తులకు దీనికి సంబంధించి చాలా ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పాలక మండలి వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలకి కానీ, అలాగే అక్కడున్న జరుగుతున్న కైంకర్యాలు కానీ, అలాగే ప్రసాదం విషయంలో కూడా చాలా బాగున్నాయి అని చెప్పి కూడా భక్తులైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల యొక్క మనోభావాలకు తగ్గట్టు తిరుమల తిరుపతిలో వస్తువులు ఏర్పాటు చేశారు. అన్నప్రసాదం వాళ్ళు తీసుకునేటువంటి దాంట్లో నాణ్యత పెంచారు. అదే విధంగా స్వామివారికి అభిషేకాలు కావచ్చు, కైంకర్యాలు చేయటంలో కూడా ప్రధానమైనటువంటి ఒక సిస్టమేటిక్ విధానాన్ని తీసుకొచ్చారు, పాత విధానాన్ని. దీంతో పాటు మీకు తిరుమల తిరుపతికి ఎక్కడి నుంచి భక్తులు వచ్చినా కానీ వాళ్ళకి త్వరితగతిన వస్తు ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. మీరు ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు, పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి భక్తులు ఇక్కడికి రావాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల రికమెండేషన్ లెటర్లు పనిచేయట్లేదని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లేదు ఖచ్చితంగా మీకు నేను అవకాశం ఇస్తాను, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళ యొక్క సిఫార్సు లెటర్లు కూడా మేము ఆమోదిస్తామన్నారు. దీంతో పాటు తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మనోభావాలు వాళ్ళకి తగ్గట్టు కూడా అక్కడ వస్తువులు అన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా, ప్రజల ఆకాంక్ష మేరకు, అదేవిధంగా తిరుమలలో ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలకు తగ్గట్టు అక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారండి. కొత్తగా వచ్చినటువంటి చైర్మన్ గారు కూడా ఏఐ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా
ఒకసారి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి స్వామివారి దగ్గర వస్తానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డును దీనికి కోట్ చేసేస్తారు. ఖచ్చితంగా ఆ మ్యాపింగ్ లో ఆ మనిషిని పట్టుకునేది. అదే విధంగా ఈ టికెట్ల విషయంలో కూడా ఆధార్ కార్డుతో అనుసంధానిస్తూ వాళ్ళ యొక్క ఫోటోను కూడా డీకోడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేస్ డిటెక్షన్ అంటారండి. ఇవన్నీ కూడా దీనివల్ల ఏమైందంటే అన్ని ఫిల్టరైజేషన్ అవుతాయి. సామాన్య భక్తులకి త్వరితగతిన అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యూ లైన్లు ఉన్నాయి. గతంలో చిన్నపిల్లలు క్యూ లైన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహార పదార్థాలు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మేము పాలు, బిస్కెట్లు, దీంతో పాటు అక్కడ ప్రసాదాలు కూడా వాళ్ళకి ఇస్తున్నారండి. దీంతో పాటు వృద్ధులకు ప్రత్యేకమైనటువంటి లైన్లు ఉండేవి, గతంలో కూడా ఉండేవి, కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. సీనియర్ సిటిజన్స్ ఉండేవి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేక దర్శనాలు ఉండేవి. అవన్నీ కూడా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందండి. మేము ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా చేసి భక్తుల యొక్క మనోభావాలకు తగ్గట్టు తిరుమల తిరుపతిని ఇంకా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప, వాస్తవంగా ఇప్పటికే ప్రపంచంలో గొప్ప ధార్మిక సంస్థ, గత వైభవాన్ని మనకి తీసుకొస్తానికి మేము శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య ఆయన కాలినడకతో తిరుమల వెళ్ళినప్పుడు కొన్ని అంశాలు ప్రస్తావించారు. ఆయన కూడా గతంలో ఈ విధంగా ఉండేది, ఇప్పుడు ఈ విధంగా ఉండేది. ఇక్కడ ఇంకోటండి, మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు ఏంటంటే భక్తులకి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్కడ డాక్టర్లు కానీ మందులు కానీ ఇవన్నీ ఉండేవి గతంలో. వాళ్ళు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ ఎత్తేసారండి. మేము మళ్ళీ మెడికల్ క్యాంపులు కానీ అవన్నీ పునరుద్ధరించాం. దీంతో పాటు భక్తులకు ప్రధానంగా ఏంటంటే గతంలో పులులు కానీ అదేవిధంగా క్రూర జంతువులు వచ్చాయి, అవి రాకుండా చర్యలు చేపడుతున్నాము. మెస్ట్లు వేసేసారు అన్ని కూడా. దీంతో పాటు పాములు, తర్వాత కొన్ని సరీసృపాలు వస్తా ఉండేవి. వాటిని కూడా కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కలిసి మేము క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. కాబట్టి తిరుమల తిరుపతి యొక్క పవిత్రతను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆయన అభిమతానికి ఆయన ఏదైతే గతంలో కైంకర్యాలు జరిగాయో దాని విధానపరంగానే మేము ముందరికి వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఏ అపస్మృతి జరగకుండా మరి చర్యలు తీసుకుంటున్నారండి. మా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆనందంగా తిరిగి వాళ్ళు స్వస్థలాలకు వెళ్ళాలనేటువంటిది ప్రధాన ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాహెబ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలకోటే గారు, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.